ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? రిషి రిషి ఇక్కడ ఎవరో ఉన్నారు. నాకు ఇందాక ఎవరో కనిపించారు. అయితే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నీ చేతిలో కమలం పువ్వు ఉందిగా. రిషి నేనేం జోక్ చేయడం లేదు. నిజంగా నాకెవరో కనిపించారు. పెద్ద జంతువు ఏదో ఉంది ఇక్కడ. ఎక్కడ జంతువు? ఫోన్ చేయి. ఎవరికి? ఆ జంతువుకా? లేదు, శ్యామ్ మనోహర్లకి కాల్ చేసి వాళ్ళని అడుగు ఎక్కడున్నారో, అలాగే వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పు. రిషి నా మాట విని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో చెప్పు ఇక్కడంతా డేంజర్ గా ఉంది, వాళ్ళని కేర్ఫుల్ గా ఉండమని చెప్పు ప్లీజ్. అండ్ రిషి మనం ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళిపోదాం ప్లీజ్. రా రిషి. ఓకే 1 minute. తొందరగా ఫోన్ చేయి ప్లీజ్. తొందరగా ఫోన్ చేయి. రిషి చెప్పు. హే శ్యామ్, చెప్పేది విను. అడవిలో జాగ్రత్తగా ఉండమని తను చెప్తుంది. జంతువులు ఎక్కువగా ఉన్నాయంట. ఓకే, కానీ మీకేమైనా జంతువులు కనిపించాయా? నో, నేనైతే ఏం చూడలేదు. తను చూసిందంట. ఒక జంతువు మాత్రం నా పక్కనే 2 కాళ్ళతో నడుస్తూ ఉంది. ఏంటి రిషి అసలు? ఓకే బాయ్. రిషి కాల్ చేశాడు అంటే ఈ క్షణమే ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి కదా? ఇప్పుడు కాదు, రేపొదయం. మనకి పెళ్లి జరిగి 3 నెలలు అవుతుంది. ఈ రోజు మనకి ఇంత ఏకాంతం దొరికింది. ఇది కూడా మిస్ చేసుకుందామా? నువ్వే టెన్షన్ పడుకో. బంగ్లా చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఇక్కడ ఎవరైనా ఉండుంటారా? ఎవరు మీరు? నా ఇంట్లో ఏం చేస్తున్నారు? సారీ, అది చాలా రాత్రి అయింది కదా. మేము అడవిలో తప్పిపోయాం. ఈ నైట్ ఇక్కడుండి రేపు పొద్దున వెళ్ళిపోతాం. లేదు, ఈ బంగళా ఖాళీగా లేదు. ఇది నేనుండే ఇల్లు. ఇక్కడ నేనొక్కడే ఉంటాను. ఇలా చీకట్లో ఎందుకు ఉంటున్నారు మీరు? నాకు ఇలా ఉండటమే ఇష్టం. ఎన్నో ఏళ్ళుగా ఇలా ఉండటం అలవాటైపోయింది. సరే, మేము వెళ్ళిపోతాం. మీకెందుకు ఇబ్బంది? సారీ ఇలా మీ ఇంట్లోకి వచ్చినందుకు. ఆగండి, మంచి వాళ్ళలా కనిపిస్తున్నారు. సరే, ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండొచ్చు. ఎలాగో నేను ఒక్కనే ఉంటానుగా. కావాలంటే మీరు పైకెళ్ళి బట్టలు మార్చుకోవచ్చు. ఈలోగా నేను భోజనం సిద్ధం చేస్తా. థ్యాంక్ యూ సార్. నువ్వు తొందరగా వెళ్ళి ఫ్రెష్ అవ్వు. తర్వాత డిన్నర్ చేద్దాం. నువ్వు కూడా రావచ్చుగా. లేదు, నేను అతనికి వంటలో సాయం చేస్తాను. నువ్వు వెళ్ళు. ఫోన్ కూడా కలవడం లేదా? ఇలా మనం ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలన్నయ్యా? చూస్తున్నారుగా ఎంత రాత్రి అయిందో. మనం వెళ్ళి వాళ్ళని వెతుకుదాం పదండి. మీరంతా కూడా మాతో పాటు రండి, వెళదాం. సరే పదండి. కానీ వాళ్ళని ఎక్కడైనా వెతుకుతాం? ఐ మీన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని. ఇంతమంది ఉండగా ఏదేమైనా సరే నన్నేం చేయగలదు? లక్కీగా టాక్సీ డ్రైవర్ మాకు కమలం పువ్వు ఇచ్చాడు కాబట్టి మేము ఇద్దరం ఇక్కడికి సేఫ్ గా రీచ్ అవ్వగలిగాం. లేదంటే బుద్ధుందా అసలు? ఇడియట్, నీకంతా ఎగతాళిగా ఉంటుంది. నీ గురించి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నిన్ను చూసాకే ప్రాణం తిరిగొచ్చినట్టు అయింది. ఎందుకు ఇలా చేసావు? రిషి, శ్యామ్ మనోహర్లు మీతోనే ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడా? అదేంటి, వాళ్ళు మాకంటే ముందే వచ్చేసరే. నువ్వు శ్యామ్తో మాట్లాడావు కదా? వాళ్ళు ఇంకా రాలేదా? వాళ్ళు ఈ పాటికే వచ్చేయాలి. మరి వాళ్ళిద్దరూ ఏమైపోయారు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.